మా పరి చూసారా బుట్ట బొమ్మలాగా రెడీ అయిపోయింది. అయితే ఈరోజు ఒక స్పెషల్ ఉంది. ఈరోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అందుకని టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నా. అయితే దీపం అయితే మా పరి పెట్టేసింది. నేను అన్నీ రెడీ చేసుకున్నా. ఇక టెంపుల్కి అయితే వచ్చాం. ఇదే కసాపురం. నేను ఆల్రెడీ 2 times పెట్టా ఈ వ్లాగ్. అయితే ఇదైతే మేము ఇక్కడికి గుంతకల్లు వచ్చాక థర్డ్ టైం రావడం. ఎప్పుడు నైటే వచ్చాము, ఇప్పుడు మార్నింగ్ వచ్చాము. టైం అయితే 11 అయ్యింది. మా పరీక్ష షటిల్ నుంచి వచ్చి తను రెడీ అయ్యి మేమందరం రెడీ అయ్యేసరికి ఆ టైం అయ్యింది. అయితే చూసారు కదా మేఘాలు దిగాయి, అందుకని కొంచెం చల్లగా ఉంది. 11 లాగా పెద్ద ఎండ ఏం లేదు. అయితే మార్నింగ్ వ్యూ ఎప్పుడు నేను చూపించలేదు కదా, అందుకని ఈరోజు వీడియో తీస్తున్నా. అయితే ముందుగా కాళ్ళు కడుక్కున్నాము. కాళ్ళు కడుక్కొని స్టార్ట్ అయ్యాము, లోపలికి వెళ్ళాం గుడికి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తాము అంటే మాత్రం కసాపురం టెంపుల్కి ఇప్పుడు కొంచెం రిపేర్ వర్క్స్ అవుతున్నాయి. లోపల వరకు ఎంట్రింగ్ లేదనమాట, ఎంట్రన్స్ అనేది. అది కొంచెం టైం పడుతుంది లోపలికి వెళ్ళాలంటే, గర్భగుడిలోకి వెళ్ళాలంటే. ఎవరైనా ఫస్ట్ టైం మళ్ళీ మళ్ళీ రాలేము, ఒకసారి రాగలమండే వాళ్ళు కొంచెం వెయిట్ చేసుకొని కనుక్కొని వస్తే బెస్ట్ ఈ టెంపుల్కి. ఇప్పుడైతే మేమంటే ఎప్పుడు వెళ్ళే వాళ్ళమే కాబట్టి మాకు ఎందుకు స్టాప్ చేయలేం లేదు, అందుకని వెళ్తూ ఉన్నాము. ఇంక నార్మల్గా ఒక విగ్రహంలా పెట్టారు బయట, ఇంకా అదే దర్శించుకొని వచ్చేసాము. ఇంక ఇదిగోండి అక్కడైతే అది ఆ పాదరక్షకలతో మనకి ఇలా కొడతారనమాట. అది మంచిదంట. ఏదైనా చెడు గాళ్ళు ధూళిలో ఉంటాయి కదా, ఇంకా అవన్నీ పోతాయంట. చూడండి మేఘాలు అసలు భలే దిగే కదా. దర్శనాలు మంచిగా అయ్యి వచ్చాం మేము. ఇక్కడే లడ్డూలు ఇస్తారు మనకి. మా పరీక్షిత్ వాళ్ళ డాడీ ముందు వెళ్ళారు, ఇంకా మా పరి కూడా వెళ్ళింది. మార్నింగ్ టైంలో అక్కడ ఇస్తారు, ఈవినింగ్ అయితే అన్నప్రసాదం దగ్గర ఇస్తారు. ఇదే అన్నదానం మొత్తం కూడా. నేను పెట్టినప్పుడు ఎప్పుడు నైట్ వ్యూనే పెట్టా, ఇంక ఈరోజు మార్నింగ్ వ్యూ పెడతాను చూడండి. అయితే మేము ఎక్కువగా సాటర్డే నైట్ వెళ్తాం. విపరీతమైన జనాలు ఉంటారు, నిద్ర చేయడానికి వస్తారు. ఇంక ఇదేంటంటే మేము ఫ్రైడే మార్నింగ్ వెళ్ళాం టెంపుల్కి, అందుకని పెద్ద ఎక్కువగా ఏం రష్ లేదు, చాలా ఈజీగా అయిపోయింది. ఇది ఎక్కువగా మంగళవారము మనము శనివారం ఆ 2 రోజులు తప్పించి ఇంకే రోజు వెళ్ళినా కొంచెం ఫ్రీగా అయిపోతాయి దర్శనాలు అనేవి. ఆ 2 రోజులు అయితేనే చాలా రష్గా ఉంటుంది అసలు. ఇది చూడండి, ఇది అవుట్ సైడ్ మొత్తం కూడా గుడి. అయితే నేను ఎప్పుడు ఈ లైన్లోకి మా పిల్లలు తీసుకొని రాను, ఇంకా బొమ్మలు ఏదో అడుగుతూ ఉంటారని ఇంకా ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది, ఇంకా అందులో వచ్చి అందులో వెళ్ళిపోతాము. ఇంకా మా పరి బొమ్మలు అంటే ఇంకా తీసుకుని వచ్చా, జస్ట్ చూద్దాము. నేనేం తీసుకున్నాను కూడా చెప్పా. ఎన్ని తీసుకున్నా ఇరిచేస్తారండి వీళ్ళైతే. 1 డేకి మించి ఎక్కువగా ఆర్డర్ ఏ బొమ్మలైనా. అయితే గాజులు భలే ఉన్నాయి. టిఫిన్స్ అన్నీ కూడా ఈ లైన్లో దొరుకుతున్నాయి వీళ్ళకి. ఇంక అన్నీ ఉన్నాయి అవైలబుల్గా. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, ఇంట్లో వాడుకునే చాలా వరకు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడేని. ఇదిగోండి టిఫిన్ సెంటర్ ఇదైతే. ఇక్కడ కూడా అన్ని రకాలు దొరుకుతున్నాయి. అయితే ఎక్కువగా అక్కడే పులిహోర ప్యాకెట్ తీసుకుని తినేసాము మేమైతే. ఇంకా తినేసి ఇంకా అక్కడితో టిఫిన్ అయిపోయింది మాకు. ఇంకా ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఎన్ని రకాల గాజులు ఉన్నాయో అసలు ఇక్కడైతే. గాజులు అయితే మాత్రం భలే బాగున్నాయి అసలు. బట్ నేనైతే తీసుకోలేదు, ఎందుకో నాకు చాలా ఉన్నాయి గాజులు. ఈ మధ్యన మ్యారేజెస్ అయ్యాయి కదా, అప్పుడే ఇంకా చాలా గాజులు కొన్నాను నేనైతే. ఇంకా ఎక్కువ పెట్టుకుని ఏం చేస్తాను, అన్ని మ్యాచింగ్ ఉన్నాయి కదా అనేసి ఇంకా తీసుకోలేదు నేనైతే. ఇంకా అవి ట్రావెల్ కూడా చేయలేము, మళ్ళీ పగిలిపోతే మళ్ళీ నెల్లూరు వెళ్ళాలి, అందుకని. ఇదిగోండి ఇక్కడ కూడా ఫుడ్ ఉన్నాయి. ఈ లైన్ మొత్తం ఇంకా అంతే, ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి. అయితే వర్షం పడుతుంది కదా, చిన్న చినుకులు వచ్చాయి అప్పటికే, అందుకని మొత్తం క్లోజ్ చేస్తారు కొంతమంది. కొన్ని ఓపెన్ ఉన్నాయి. ఇదిగోండి అవుట్ సైడ్కి వచ్చాం మేమైతే. ఇంకా మా పరి అయితే ఏదో ఒకటి కొనమని వెనకలేళ్ళు గొడవ చేస్తుంది. నేనేం మెల్ల తప్పించుకొని వచ్చేసా. చూడండి కోపం అయిపోతుంది అసలు. మనం ఎన్నుకున్న పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోరు, ఎందుకు అనేసి నాకు పెద్ద నచ్చదు బొమ్మలు. మా పిల్లలు అయితే ఎక్కువగా డీమార్ట్లో చాలా వరకు కొంటూనే ఉంటారు, అయినా అడుగుతుంటారు. ఇదిగోండి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ గుడికి ఎవరైనా వచ్చినా నిద్ర చేయాలనే రూమ్స్ అన్నీ ఉంటాయి. ఫుడ్ కూడా మనకు బాగానే ఇక్కడ దొరుకుతున్నాయి. మేమైతే అక్కడికక్కడే ఒక 15 minutes జర్నీనే ఉంటుంది మాకైతే, అందుకని మేము ఎప్పుడు మార్నింగ్ వచ్చి వెళ్ళిపోతాం ఇంక దర్శనాలు అవగానే. ఇదిగోండి చల్లగా అయిపోయింది, వర్షం కూడా పడుతుంది. చూసారా ట్రెండ్స్ షాపింగ్ మాల్ వచ్చేస్తుంది గుంతకల్లో, ఇంకా కమింగ్ సూన్ అంటే అది కూడా. ఇదైతే కేఎఫ్సి, నేను చాలాసార్లు చూపించాను. ఇది జూడియో, ఆల్రెడీ బ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మా హస్బెండ్ కోసం అయితే షాపింగ్కి వెళ్ళాము, తీసుకున్నా కూడా, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదైతే కస్సాము, ఇంక దీనికే వెళ్ళలేదు నేను, ఇంకా మిగతా అన్నిటికి వెళ్ళా ఆల్మోస్ట్.
తర్వాత అయితే మనకి శుభప్రదం వస్తుంది. నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. సమ్మర్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇదే స్టార్టింగ్ అప్పుడు ఉండేదండి షాప్, ఇది ఒక్కటి ఉండేది. ఇంకా రీసెంట్గా ఒక 6 monthsలోనే అవన్నీ వచ్చేసాయి. ఇంకా వర్షం అయితే చాలా ఎక్కువగా పడింది. నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పా కదా, విపరీతంగా పడుతుంది గుంతకల్లో వర్షాలు అయితే. మధ్యాహ్నం అయితే పచ్చి దోసకాయ పచ్చడి చేసా, దోసకాయ పప్పు, టమాటో పులుసు చేశాను. ఇది పెరుగు పచ్చడి చాలా బాగా కుదిరాయి అన్నీ. ఇవన్నీ వీడియోస్ పెట్టి నేను ఆల్రెడీ చూసాను, మీరు కూడా. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఈవినింగ్ లాగ్ అనమాట, మీరు కూడా చూసేయండి. గులాబ్ జామ్ చేసాం మేము. మా పిల్లలు అన్నీ నాకు బాల్స్ చేసి ఇచ్చారు. ఇంకా పాయసం కూడా చేశాను. ఈ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేసా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంక మేము కేక్ కోసేసరికి అయితే 9:30 అయిపోయింది. ఇంకా మా వాళ్ళు షటిల్కి వెళ్ళి వచ్చేసరికి టైం అయ్యిందనమాట. అందుకని అయితే నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. 53 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇప్పటికీ. నన్ను నమ్మి అంతమంది చేసినది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇది నా గెలుపుకి ఒక మొదటి అడుగుగా నేనైతే అనుకుంటాను. 53 అనేది ఏమి చిన్న అచీవ్మెంట్ అయితే కాదు. నాకు అసలు స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు ఐడియా కూడా లేదు. చేశాను కానీ నాకు భయంగానే ఉండేది, అసలు నేను సక్సెస్ అవుతానా లేదా అని. బట్ సక్సెస్ అనేది స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా 53 నుంచే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి చేసినందుకు. ఇంకా ముందు అన్ని మంచి వీడియోస్ పెడుతూ ఉంటా. మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసిన వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఇదైతే కేక్ అయితే కోస్తాము నేను మా హస్బెండ్. ఇంక మా పరీక్షిత్ మా పరి అయితే ఇదిగోండి ఇంక చెర్రీలు తినడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాడు ఒకటి తీసాడంటే తిని ఇంకా ఆగదు, తిని కూడా తీసుకొని తింటుంది. కేక్ అయితే చాలా టేస్ట్గా ఉంది, అసలు కూలింగ్ కేక్ బాగుంది టేస్ట్. అయితే మాకు 10 అయిపోయింది కదా, ఇంకా డిన్నర్ ఏం చేయలేకపోయాము ఈ కేక్ తినేసి. మా పరీక్షిత్ అయితే వెంటనే పడుకున్నాడు. ఇంకా అది కేక్ కటింగ్ అవ్వగానే ఇంకా అప్పటిగా తనకు నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే తను 5:30కి లేస్తున్నాడు షటిల్ కోసం. అందుకని అలసిపోతున్నాడు అనమాట. ఈవినింగ్ త్వరగానే పడుకుంటాడు, ఒక 8-8:30 కల్లా. ఇంకా అక్కడ ఏమైందంటే 10 అయిపోయింది. ఇంక ఇదైతే మా పిల్లలు మాకు గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేశారు. 1-2 కాదు, అసలు ఎన్ని ఉన్నాయి అసలు కౌంట్ కూడా చేయలేదు. ఆ బాక్స్ మొత్తం గ్రీటింగ్ కార్డ్సే. నేను ఇంకా అందుకని అన్నీ పెట్టా ఇందులో. మీకు వద్దంటే స్కిప్ చేసేయండి. బట్ వాళ్ళ ఎఫెక్ట్స్ అనేది నేను ఎందుకు స్కిప్ చేయాలనుకోలే, అందుకని వీడియో పెట్టాను నేను, లాంగ్ అయినా పర్వాలేదని. చూడండి ఎన్ని చేశారు అసలు. ఎప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఏం చేస్తున్నారమ్మా అంటే మేము గ్రీటింగ్ కార్డ్స్ చేస్తామని చెప్పేవాళ్ళు. బట్ 1-2 చేస్తారు అనుకున్నాను నేనైతే, మరి ఇన్ని చేస్తారని అనుకోలేదు. కింద టీర్ కూడా ఇలానే చేశారు, చాలా ఎక్కువగా చేశారు. అవి కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తాను లాస్ట్లో, అది కూడా చూడండి. ఇంకా అప్పుడైతే మా బావగారు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు హంపి వెళ్తామని ట్రిప్ కోసం వచ్చారనమాట మా ఇంటికి. ఇంకా వాళ్ళు కూడా మా కోసం చేశారు కొన్ని. అయితే వీళ్ళు మొత్తం 4 కలిపి అవి కూడా ఎక్కువ అయిపోయాయి అసలు. నాకు తెలిసి ఈ 2 years కలిపి నాకు ఒక బాక్స్ అయ్యాయి. ఇంక నేను ఏ ఒక్క పేపర్ని కూడా పడేయలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి చేశారు కదా, వాళ్ళ టైం అంతా దానికే ఇచ్చారు. నేను వద్దు ఎక్కువ చేయొద్దన్నా సరే ఇంకా వాళ్ళు రూమ్ డోర్ వేసుకొని మరీ చేసేవాళ్ళు. ఇంకా నేనైతే కొద్దిసేపు సైలెంట్గా ఉంటున్నారులే, ఏదో అట్లే ప్రశాంతంగా ఉందనుకొని పట్టించుకుంటుందని కాదు. ఇప్పుడు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇవి ఒక్కటి తీస్తుంటేనే నాకు బోరింగ్ వచ్చేసింది. నాకెందుకు చూసే మీకు కూడా బోరింగ్ ఉంటుంది కదా. బట్ మా పిల్లలకి అసలు ఎంత ఇంట్రెస్ట్ చూడండి, అసలు ఎంత చక్కగా అన్నీ చేశారు అసలు. అన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఇంకేం లేవు. మమ్మీ డాడీ అని పెట్టి హ్యాపీ యానివర్సరీ అని పెట్టారు ఇంకంతే. అయితే అందులోనే రకరకాలు పెట్టారనమాట. కొన్ని పడవలని, కొన్ని ఇదని రాకెట్స్ అంట అవి. ఇంక ఇదైతే మా బుక్ కూడా చేసేసింది. ఇంకా అదంటే వాళ్ళ డాడీ కోసం అంటే, నా కోసం అయితే కాదంటే డాడీ కోసం అని చెప్పింది. ఇంక చూడండి ఇది కూడా ఓపెన్ అని పెట్టి, అసలు వాళ్ళ ఐడియాస్కి నాకు కొన్ని అయితే భలే ఉన్నాయి అసలు. ఓపెన్ అని చెప్పి బాగున్నాయి. స్టార్టింగ్లో అయితే ఒక ఇట్లాగా ఉన్నాయి. స్టార్టింగ్ కూడా చూడండి చాలా బాగున్నాయి అసలు. ఏవైనా మనం అందులో పెట్టుకోవచ్చు అనేటట్లుగా చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. బాక్స్ నిండగా ఉన్నాయి. మరి ఇన్ని ఎవరైనా చేస్తారా గ్రీటింగ్ కార్డ్స్ అసలు. వీళ్ళు అసలు ఇన్ని చేస్తారని నేను కూడా వీడియో పెట్టాను. సరే మీకు కూడా చూపిద్దాంలే అనేసి. మీ పిల్లలు ఎప్పుడైనా ఇలా చేశారా లేదనేది నాకు కామెంట్ చేయండి. మా పిల్లలకైతే ఇది ఇష్టం. ఇంక ఇదైతే మా లాస్ట్ ఇయర్ అనమాట. మా అమ్మ చేసింది ఇది, మా బావగారు వాళ్ళ పాప. తనకు అసలు చాలా ఇష్టం అలాంటివి తయారు చేయడమైనా, డ్రాయింగ్ వేయడమైనా. ఇంకా పరికి కూడా అంతే, డ్రాయింగ్ పెయింటింగ్ చాలా ఇష్టం.
ఇవైతే మా పిల్లలు కొన్ని చేసినవి, మా బావగారు వాళ్ళ పిల్లలు చేసినవి అన్నీ కలిపి ఉన్నాయి. ఈ 4 కూడా, ఈ నలుగురు కూడా చేసినవి ఇవన్నమాట. ముందు చూపించినవన్నీ మా పిల్లలు మాత్రమే చేసినవి ఈ ఇయర్. ఇవైతే లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా. చూడండి భలే చేశారు. ఇది ఓపెన్ మీ అంట. అయితే ఇందులో మా బావగారు వాళ్ళు చేసిన పిల్లలు ఏంటంటే కొంచెం వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి బాగా చేశారు. ఇది చూడండి, ఇది భలే చేశారు కదా. ఇది బాబాయ్ పిన్ని అని చెప్పా కదా, వాళ్ళు కొంచెం క్రియేటివిటీగా మంచిగా చేశారు. మా వాళ్ళు ఎక్కువ పేపర్సే వేస్ట్ చేశారు. అయితే మా అమ్మును మా సార్తి కొంచెం క్రియేటివిటీ ఉపయోగించి చేశారు. ఎంతైనా పెద్ద పిల్లలు కదా, చాలా బాగా చేశారు వాళ్ళైతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము. వాళ్ళు ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. వాళ్ళైతే రాలేదు ఈసారి. వాళ్ళు హోంవర్క్స్ చేయాలని కొంచెం టైం లేదు వాళ్ళకి కూడా. ఎక్కువగా మ్యారేజెస్ తిరుగుతూ ఉన్నాం అందరము కూడా. మేమందరం ఫ్యామిలీలో మ్యారేజెస్ అనమాట. అందుకని అందరం బిజీ అయిపోయాం అప్పుడు.